అంతమంది ఉండి కూడా ఏమీ చేయలేకపోయారు. ఛే! ఇది మనకు అవమానం. ప్రళయం వచ్చినప్పుడు ఎదురు వెళ్లలేం మాయా. అమ్మవారి శక్తిని నింపుకున్నప్పుడు అవనిని ఎదిరించడం చాలా కష్టం. ఇప్పుడు నేను అడవిలో కాని బయట కాని కొన్ని రోజులు సంచరించలేను. అవని నన్ను గుర్తుపట్టిందంటే ప్రమాదం. ప్రస్తుతానికైతే నీ పేరు బయటికి రాలేదు. అయినా గాని నువ్వు జాగ్రత్తగా ఉండు. మరి ఆభరణాలు బయటికి ఎలా వస్తాయి? ముక్కు పుడక ఎలా దక్కుతుంది? రకరకాల మార్గాల్లో మన ప్రయత్నం మనం చెయ్యడం జరిగింది. ఇక మిగిలింది నువ్వు శ్రీకర్ని వివాహం చేసుకొని ఆ ఇంటికి కోడలివైన తరువాతనే అనుకున్నవన్నీ సిద్ధిస్తాయి. ఇక నువ్వు ఆ పనిలో ఉండడం మంచిది. నీ వలన అది కూడా జరగలేదంటే మనం అనుకున్న లక్ష్యం గాలికి వదిలేసినట్టే. మన మనుగడ అంతరించిపోయినట్టే. జై ఝటా! ఈరోజు చాలా పెద్ద గండ నుంచి బయటపడ్డాం. అసలు నువ్వు దీనిని బయటికి ఎందుకు తీసుకుని వెళ్ళావు? కంగారులో అడగడం మర్చిపోయాను. నేను ఆపదలో ఉన్నానని దీనిని తీసుకుని రమ్మని నీకెవరు చెప్పారని అంత సాహసం చేసి తీసుకొచ్చావు? ముక్కుపుడిక జోలికి ఎవరైనా వస్తే అస్సలు రానివ్వవు. అలాంటిది ఎలా నమ్మి ఎవరిని నమ్మి అలా తీసుకుని వెళ్ళావు? బయటి వారు ఎవరైనా చెబితే అస్సలు నమ్ముండేదాన్ని కాదు. మాయ వాళ్ళ పేరెంట్స్ నాకు దారిలో కనిపించారు. అవని మా ఆఫీసులోనే పనిచేస్తుంది కాబట్టి అవనిని కిడ్నాప్ చేసిన వారు నాకు ఫోన్ చేశారు. అవని ఇంట్లో ఉన్న ముక్కు పుడక వాళ్ళకి కావాలంట. ముక్కు పుడకను తీసుకుని నువ్వు అక్కడికి వెళ్ళాలంట. వారు చెప్తేనే నమ్మి వెళ్ళిపోయాను. మేడం నాకు అమ్మ లాంటిది. అమ్మ ఆపదలో ఉందని తెలిసినప్పుడు ఇంకేం ఆలోచించలేను కదా, అందుకే తీసుకుని వెళ్ళిపోయాను. మేడం ప్రాణాలతో బయటకొచ్చింది. ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది. నా చెల్లెలి విషయంలో నువ్వు గౌరీ చాలా చేశారు, ఇంకా చేస్తూనే ఉన్నారు. ఏ జన్మ బంధమో ఏంటో. సరే, అయ్యిందేదో అయిపోయింది, ఇక వదిలేసేయండి. ఇక మీదట మీరు జాగ్రత్తగా ఉండండి. వదిలేసే విషయం కాదక్క ఇది. మాంత్రికుడు నాతో ఏమన్నాడంటే, ముక్కు పుడకతో కొన్ని ఆభరణాలను సాధించుకుందామని అనుకున్నాను. ఈ విషయం ముందే చెప్పాను కదా. ఆ మాంత్రికుడు నాతో డైరెక్ట్గా అలా చెప్పాడు. ముక్కు పుడకకు ఆభరణాలకు మధ్య బలమైన సంబంధం ఉంది. అదీగాక మాయా పేరెంట్స్ అర్చనతో అలా ఎందుకు చెప్పారు? నేను కిడ్నాప్ అయిన విషయం వాళ్ళకెలా తెలిసింది? ఎవరి వలన తెలిసింది? మాయా జుత్తులు మారి నక్కైనా శశిధర్ మాధవి గారు చాలా మంచివాళ్లు. మాయ తమ స్వంత కూతురు కాదని, అడవిలో దొరికిందని నా దగ్గర ఉన్నది ఉన్నట్టు చెప్పేశారు. అంటే వాళ్ళు మాయని ఎంతగానో ప్రేమించి ఇప్పుడు విరక్తి చెందున్నారు.
కాబట్టి మాయ వాళ్ళని ఇబ్బంది పెట్టి ఏదైనా చేయించిందా అని అనుమానం కలుగుతుంది. ఈ విషయం అంత తేలిగ్గా వదిలేయకూడదు. ఈ మాయకు ఆ మాంత్రికుడికి ఏదైనా సంబంధం ఉందా? ఈ మాయకి ఆ ఆభరణాలకి మధ్య ఉన్న సంబంధం ఏంటి? అన్ని తెలుసుకుంటాను. శశిధర్ గారు వాళ్ళని కలిసి అన్ని విషయాలు మాట్లాడతాను. మన పరిస్థితి ఇలా అయిపోయిందేంటండి? అదే అర్థం కావడం లేదు. ఇక మీదట మాయ మనతో తప్పుల మీద తప్పులు చేయించుకుంటూ పోతుంది. మనం తప్పనిసరి పరిస్థితుల్లో ప్రతిసారి తల వంచాల్సొస్తుంది. అవును మాధవి, మనసు చంపుకొని చేయడం, చేస్తుంది తప్పని తెలిసి కూడా చేయడం మనకి మంచిది కాదు. ఈ విషయంలో మనం ఒక నిర్ణయం తీసుకోవడం మంచిది. మాయ చేతిలోని గన్నుకు భయపడితే కుదరదు. ఏం చేద్దామంటారు? ఎలాగైనా ఇంటి నుంచి బయటపడి అవనిని కలిసి మాయ గురించి అన్ని నిజాలు బయట పెట్టేద్దాం. ఇప్పటికీ సమయం మించిపోయింది లేదు. ఇప్పుడు మనం అవనిని కలిసి నిజాలు చెప్పేయడం వలన ముందు ముందు జరగబోయే అనర్థాలనైనా ఆపగలుగుతాం. ఉమ్. ఏంటవని ఈ సమయంలో నా ఇంటికొచ్చావు? మీ అమ్మా నాన్నలతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? ముందు వాళ్ళని కలవాలి. ఎందుకో చెప్పు. ద్వారపాలకుడిలాగా గుమ్మం దగ్గర అడ్డుపడతావేంటి? తప్పుకో. నా ఇంటికొచ్చి నా మీద రుబాబు చూపిస్తున్నావేంటి? సమయం వచ్చినప్పుడు అన్ని లెక్కలు తెలుస్తాను. హే అవని ఆగు! అవని అవని ఆగు! నా అనుమతి లేకుండా ఇలా దౌర్జన్యంగా రావడం పద్ధతి కాదు. చట్ట ప్రకారం నేరం కూడా. నీ మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. నువ్వు ఎటువంటి యాక్షన్ తీసుకున్నా, నా మీద ఎటువంటి కేసు పెట్టుకున్నా నో ప్రాబ్లం. నీకు నచ్చింది నువ్వు చెయ్యి. నీ నాటకాలన్నీ బయట పెడతాను. ముందు మీ అమ్మా నాన్నల్ని కలిసిన తర్వాత నీ సంగతి చెప్తాను. శశిధర్ గారు, మాధవి గారు, బయటికి రండి. ముందు నువ్వు బయటకు వెళ్ళావని. వాళ్ళని కలుసుకోకుండా వెళ్ళను. శశిధర్ గారు, ఏ మాధవి గారు, ఆగు! అవని మాధవి గారు, ఏ అవని ఆగు! ఏంటి అసలు నువ్వు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నావు? వాళ్ళతో ఏం మాట్లాడాలనుకుంటున్నావో నాతో చెప్పు. నేను కిడ్నాప్ అయిన విషయం వాళ్ళకెలా తెలిసిందో నాకు తెలియాలి.